హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీఎస్ టెక్ బడీస్. మీ కేవీఎస్ ఫ్రెండ్స్, ఇవాళ రోజు వీడియోలో నేను ల్యాప్టాప్స్ని అయితే లిస్ట్ చేయబోతున్నాను. సో నేను ఆల్రెడీ మొబైల్ ఫోన్స్ గురించి ఒక వీడియో అయితే చేశాను. మీరు ఆ వీడియో చూడకపోతే ఐ కనపడుతుంది కదా, కార్డ్స్లో వదిలేస్తాను, ఎండ్ స్క్రీన్స్లో ఉంటుంది. మీకు మంచి ఫోన్ కావాలంటే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ రెండు ప్లాట్ఫామ్స్లో నేను కొన్ని బెస్ట్ ఫోన్స్ అయితే లిస్ట్ చేశాను. అవి అయితే చూడండి. అండ్ ఇప్పుడు ఏంటంటే నేను ల్యాప్టాప్స్ అయితే చూపిస్తాను మీకు. చాలామంది ల్యాప్టాప్స్ కూడా అయితే తీసుకోవాలనుకుంటున్నారు ఈ సేల్స్లో. సో నేను అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ రెండు అయితే కవర్ చేయబోతున్నాను. సో రెండిట్లో ఏది నచ్చితే మీకు ప్రోడక్ట్ని బట్టి అయితే మీ ప్లాట్ఫామ్ చూస్ చేసుకొని తీసుకోండి. సో ఇక్కడ ఏంటంటే మీకు తెలుసు, అందరికీ నాకు తెలిసి ఈ వీడియో చూసే టైంకి జనరల్ యూజర్స్కి అంటే రెగ్యులర్ యూజర్స్కి అండ్ ప్రైమ్ ప్లస్ విఐపి ఏ ఉంటాయి కదా, వాళ్ళందరికి కూడా సేల్ అయితే ఓపెన్ అయిపోయి ఉంటుంది. అండ్ ఆఫర్స్ చూసుకుంటే మీకు అమెజాన్లో ఐసిఐసిఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ వన్ కార్డ్ మీద అయితే ఆఫర్స్ ఇస్తున్నారు. అండ్ అదే మనం ఫ్లిప్కార్ట్ తీసుకుంటే మనకి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ మీద ఆఫర్స్ అయితే ఇస్తున్నారనమాట. సో ఎస్బీఐ కార్డ్స్ని అయితే చూడొచ్చు మీరు. సో ఎస్బీఐ 10% వరకు ఇస్తున్నారు. అండ్ కొన్ని ప్రోడక్ట్స్కి వేరే కార్డ్స్ని కూడా అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో అదొకసారి చూసుకోండి. ఇవి రెండు కాకుండా నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. సో ఈ 2 ప్లాట్ఫామ్స్ కాకుండా ఇంకొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, లైక్ విజయ్ సేల్స్. సో విజయ్ సేల్స్లో మీరు చూసుకుంటే మీకు హెచ్డిఎఫ్సి మీద ఆఫర్ వస్తుంది, హెచ్ఎస్బీసీ మీద ఆఫర్ వస్తుంది, ఎస్ బ్యాంక్ మీద ఆఫర్ వస్తుంది, వన్ కార్డ్ మీద అయితే వస్తుంది. సో ఇలా మీరు ఈ ప్లాట్ఫామ్ కూడా అయితే వన్స్ విజిట్ చేయండి. సో మీకు సేమ్ ప్రైస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఎలా అయితే మీకు ఇక్కడ సేల్స్ రన్ అవుతున్నాయో ఈ ప్లాట్ఫామ్లో కూడా మీకు సేల్స్ అయితే రన్ అవుతున్నాయి. సో మీకు ప్రోడక్ట్స్ అనేవి ఇక్కడ కూడా మీకు తక్కువకి అయితే దొరుకుతాయి. నాకు తెలిసి మెజారిటీ ఆఫ్ పీపుల్ దగ్గర అన్ని కార్డ్స్ ఉండవు కదా. సో నాకు తెలిసినంత వరకు హెచ్డిఎఫ్సి అయితే చాలా మంది దగ్గర ఉంటుంది. సో అందుకే హెచ్డిఎఫ్సి మీకు ఇక్కడైతే యూస్ చేసుకోవచ్చు మీరు ఆఫర్ అయితే. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం అయితే ఉంది. ఈ విజయ్ సేల్స్ దాంట్లో మీకు అన్ని లొకేషన్స్కి డెలివరీ లేదు. సో వన్స్ చూసుకోండి, మీ లొకేషన్కి డెలివరీ ఉంటే వెల్ అండ్ గుడ్, మీరైతే తీసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే క్రోమా. సో క్రోమా స్టోర్లో కూడా మీకు ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. సో ఇక్కడ కూడా మీకు హెచ్డిఎఫ్సి మీద, ఐసిఐసిఐ బ్యాంక్ మీద అయితే ఆఫర్స్ అయితే వస్తున్నాయి. సో వన్స్ అవి కూడా అయితే లుక్ చేయండి. ఏ ప్రోడక్ట్స్ అయినా సరే మీకు సేమ్ ప్రైస్ అయితే కనిపిస్తున్నాయి. మీకు ఈ రెండు ప్లాట్ఫామ్స్లో ఎలాంటి ప్రైజెస్ అయితే కనిపిస్తాయో సేమ్ అట్లాంటి ప్రైజెస్ అయితే కనపడుతున్నాయి సేమ్. నెక్స్ట్ రిలయన్స్ డిజిటల్. సో రిలయన్స్ డిజిటల్లో కూడా మీకు ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో వీళ్ళు కూడా సమ్మర్ సేల్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇందులో కూడా మనకి యాక్సిస్ బ్యాంక్ మీద అండ్ వన్ కార్డ్ మీద అయితే ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. సో మీరు బేస్ చేసుకొని మీ ప్రోడక్ట్ని ఈ 2 ప్లాట్ఫామ్సే కాకుండా వీటిలో కూడా ఒకసారి లుక్ వేయండి. సో ఎక్కడ తక్కువగా దొరికితే అక్కడైతే బుక్ చేసుకోండి. ఇది నా రికమెండేషన్ మాత్రమే. సో మీ ఇష్టం, ఇంకా అప్ టు యూ అది. సో అందరూ ఓన్లీ అమెజాన్, ఫ్లిప్కార్టే చూపిస్తున్నారు. సో నేనేంటంటే మీకు ఈ ప్లాట్ఫామ్స్ కూడా అయితే ఉన్నాయి, వీళ్ళు కూడా ఆఫర్స్ ఇస్తున్నారు. అండ్ ఇంకో మోర్ ఓవర్ థింగ్ ఏంటంటే కార్డ్ ఆఫర్స్. సో అందరి దగ్గర నాకు తెలిసినంత వరకు ఎస్బీఐ అయితే ఉండదు. సో అది చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది. సో మిగతా కార్డ్స్ హెచ్డిఎఫ్సి, యాక్సిస్ ఇలాంటివన్నీ ఈసారి ఆఫర్స్ అయితే ఇవ్వలేదు ఆ కార్డ్స్కి. సో అవి మీరు ఈ ప్లాట్ఫామ్స్లో అయితే యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద వీడియో. సో ల్యాప్టాప్స్ అనేవి మీకు కుప్పలు తెప్పలేదు కనిపిస్తాయి. సో ఆఫర్స్ అదని ఇదని చాలా అయితే మెన్షన్ చేస్తారు. సో దీనికోసం నేనేం చేశానంటే కొన్ని లిస్ట్ అయితే చేసి ఉంచాను. అవి ఎక్కడ కనిపిస్తాయి అంటే మన వెబ్సైట్లో అయితే ఉంటాయి. సో నేను స్మార్ట్ ఫోన్స్కి సంబంధించింది కూడా ఇక్కడే ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ల్యాప్టాప్స్, టాప్ ల్యాప్టాప్ డీల్స్ అని చెప్పి అయితే నేను ఇక్కడ మెన్షన్ చేశాను కొన్ని. సో ఈ సైట్కి అయితే వచ్చేయండి. ఈ సైట్ డిస్క్రిప్షన్లో కూడా అయితే ఉంటుంది మీకు. సో ఫస్ట్ నేను లిస్ట్ చేసింది ఏంటంటే బిలో 30,000 అనమాట. సో మీ బడ్జెట్ కనుక 30,000 అయితే మాత్రం సో ఆస్పైర్ 3 అయితే ఒక లుక్ అయితే వేయండి. కాకపోతే ఇక్కడ మీకు ఏంటంటే ఇది i3 ప్రాసెసర్ అనమాట. సో ఓకే, టైట్ బడ్జెట్ అనుకుంటే మీరు ఇదైతే చూస్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీకు బయింగ్ లింక్స్ కూడా నేను ఇక్కడే ప్రొవైడ్ చేశాను. జస్ట్ మీరు దీని మీద బై నౌ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మీరు ఆ సైట్లోకి అయితే వెళ్ళిపోతారు, అంటే ఆ ప్లాట్ఫామ్లోకి. అక్కడ నుంచి మీరు బై అయితే చేయొచ్చు. సో దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసరికి 30,000, వీళ్ళు డీల్కి మీకు 26,000కి అయితే ఇస్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే హానర్ మ్యాజిక్ బుక్ X16 అనమాట. సో ఇది ప్రైస్ చూసుకుంటే మీకు 47,000 అరౌండ్లో అయితే ఉంటుంది. వీళ్ళు మనకి ఇది 47,000 to 40,000 అయితే కనిపిస్తుంటుంది ఒక్కోసారి. సో మనకి దీన్ని 35,000కి అయితే ఇస్తున్నారు. సో యాజ్ ఆఫ్ నో మీరు వెళ్ళి చూస్తే మీకు అక్కడ 40,000 అయితే ఉంటుంది. సో దీన్ని ఇనిషియల్గా 47కి అలా లాంచ్ చేశారు. కాకపోతే ఇప్పుడు మన కార్డ్ ఆఫర్స్ అన్నీ వేసుకుని మీకు 35,000కి అయితే వస్తుంది. సో నా రికమెండేషన్ అయితే మాత్రం మీ బడ్జెట్ ఒక 35,000 ఆర్ 40,000 బిలో అయితే మాత్రం ఈ ల్యాప్టాప్ అయితే బ్లైండ్కి తీసుకోండి. ఎందుకంటే ఇది మంచి ల్యాప్టాప్, చాలా బాగుంటుంది. కాకపోతే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే సర్వీస్ సెంటర్. సో మీ నియర్ బై సర్వీస్ సెంటర్ ఉందా లేదా అనేది వన్స్ చూసుకోండి. మోస్ట్లీ హానర్కి చాలా ఎక్కువ అయితే ఉండవు. సో మీరు ఇంకా మీ బేస్ చేసుకొని అయితే తీసుకోండి. సో ఇదైతే పెద్ద అంటే నేను చెప్పలేను రిపేర్ వస్తుంది రాదు అన్నది అయితే మాత్రం. కాకపోతే సర్వీస్ సెంటర్స్ కూడా వన్స్ చూసుకోవాలి మనం తీసుకునేటప్పుడు. అండ్ ఇది మోర్ ఓవర్ ఇది 24 మోడల్ అనమాట. నెక్స్ట్ దీని బయింగ్ లింక్ కూడా మీకు కిందే వచ్చేస్తుంది. సో ఇది అమెజాన్లో ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్స్ వచ్చేసరికి ఏంటంటే పీ ల్యాప్టాప్ 12th gen అనమాట. సో కోర్ i5 ప్రాసెసర్తో అయితే వస్తుంది. అండ్ ఇందులో చూసుకుంటే మనకి ఇది ప్రైస్ 49,000కి అయితే లిస్ట్ చేశారు. కాకపోతే మనకి డీల్ వచ్చేసరికి 40,000కి అయితే వచ్చేస్తుంది. సో మీరు ఒక 40,000లో ఒక హెచ్పీ ల్యాప్టాప్ కనుక చూస్తున్నట్టయితే సో ఇదైతే ఒకసారి లుక్ వేయచ్చు. ఇది ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. దీని లింక్ బయింగ్ లింక్ కిందే ఇచ్చేసాను. సో జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే చాలు, మీరు ఆ పేజ్కి అయితే వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఎంఎస్ఐ మోడల్ 14. సో దీని ప్రైస్ వచ్చేసరికి యాక్చువల్గా
39,000 అనమాట అమెజాన్లో. కాకపోతే మీకు డీల్‌కి ఇది 40,000కి అయితే వస్తుంది. కాకపోతే దీంట్లో ఒకటే ఒక డ్రాబ్యాక్ అయితే ఉంది. సో బిల్డ్ క్వాలిటీ సో అంత ప్రీమియంగా అయితే ఉండదు. కాకపోతే మీరు గేమింగ్‌కి పర్ఫార్మెన్స్ పరంగా అయితే బాగానే ఉంటుంది. అండ్ దీంట్లో గ్రాఫిక్స్‌కి అయితే మాత్రం మీకు ఐరిస్ ఎక్సీ గ్రాఫిక్స్ అయితే వస్తుంది. i7 ప్రాసెసర్. సో ఇంటెల్ i7 ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో ఒక 40,000లో మీరు i7 ప్రాసెసర్ తీసుకోవాలనుకుంటే మాత్రం MSI ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో అందుకే ఇక్కడ లిస్ట్ చేసి ఉంచాను. వన్స్ చూడండి. దీని బయింగ్ లింక్ కూడా నేను కిందే పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ హానర్ మ్యాజిక్ బుక్ X14 Pro 2024 మోడల్. సో దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 57,000 అనమాట. దీన్ని మనకి 45,000కి అయితే ఇస్తున్నారు. సో ఇది కూడా మంచి ల్యాప్టాపే, బాగుంటుంది. ఇది 24 మోడల్. అండ్ అలాగే చూసుకుంటే దీంట్లో ఇది కోర్ i5 ప్రాసెసర్తో అయితే వస్తుంది. 13th జనరేషన్ ఇది 24 మోడల్. అండ్ ఇది కూడా బాగానే ఉంటుంది. కాకపోతే మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే సర్వీస్. సో సర్వీస్ అనేది మీరు చూసుకొని తీసుకోండి. సో అదొకటి మాత్రమే నా నుంచి. నెక్స్ట్ దీని బయింగ్ లింక్ అయితే ఇక్కడైతే ఉంటుంది. దీనికి డైరెక్ట్గా మీరు బై అయితే చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి Acer Swift Go 14 EVO అనమాట. OLED డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇది యాక్చువల్ దీని ప్రైస్ 73,000. కాకపోతే మీ బడ్జెట్ ఒక 50,000 అనుకోండి. ఒక 3,500 వేసుకొని, అంటే లైక్ బడ్జెట్ డీల్ ప్రకారం మీరు ఈ ల్యాప్టాప్ తీసుకోవడం బెస్ట్ అనమాట. ఎందుకంటే మీకు ఈ ల్యాప్టాప్ అనేది ఇంటెల్ ఈవో సర్టిఫైడ్. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు 16 GB ర్యామ్ వరకు అయితే వస్తుంది. ఇంటెల్ i5 13 Gen H సిరీస్ అనమాట. సో చూడొచ్చు మీరు ఇక్కడ. ఇది OLED డిస్ప్లే. అండ్ ఫ్రంట్ క్యామ్ కూడా దీంట్లో మీకు దగ్గర 2K వరకు అయితే రెజల్యూషన్ ఏమో ఉంటుంది. సో మంచి కెమెరా అయితే వస్తుంది, వెబ్ క్యామ్ అనేది. సో బాగుంటుంది ఇది. సో వీడియో కాల్స్ కానీ దేనికన్నా బాగుంటుంది. సో బయింగ్ లింక్ అనేది నేను కింద పెట్టేశాను. సో ఇది మీకు ఫ్లిప్కార్ట్లో అయితే దొరుకుతుంది. డైరెక్ట్ బయింగ్ లింక్ అనేది కింద ఇచ్చేసాను. సో అక్కడి నుంచి డైరెక్ట్ క్లిక్ చేసి మీరు బై అయితే చేయొచ్చు. నెక్స్ట్ లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 5 అనమాట. దీని యాక్చువల్ ప్రైస్ 76,000 అండ్ దీని డీల్ ప్రైస్ వచ్చేసరికి 66,000. సో ఇది చూడొచ్చు. ఇది ఒకసారి లుక్ చేయండి మీరు. సో ఇది ఓకే అంటే లైక్ ఓవర్ ప్రైస్డ్ అయింది అనుకుంటే మాత్రం మీరు దీనికైతే వెళ్ళిపోవచ్చు. Acer Swift Go. లేదు అంటే మీరు ఈ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఇంటెల్ కోర్ అల్ట్రా 5 ప్రాసెసర్. అండ్ అలాగే దీంట్లో ఇంటెల్ గ్రాఫిక్స్ అయితే వస్తుంది ఇంటిగ్రేటెడ్ది. 14-inch OLED స్క్రీన్. ఇది కూడా OLED స్క్రీన్తో అయితే వస్తుంది అనమాట. సో సింపుల్. అండ్ దీని బయింగ్ లింక్ అనేది మీకు ఇక్కడైతే ఇచ్చేసాను నేను. నెక్స్ట్ లాస్ట్ లెనోవో యోగా. సో దీని ప్రైస్ వచ్చేసరికి 80,000 అనమాట. సో మీ బడ్జెట్ అంత ఉంటే చూస్ చేసుకోండి, లేదంటే లైట్ తీసుకోండి. దీనికి 5,000 మాత్రమే తగ్గిస్తున్నారు. ఇది మీకు 75,000కి అయితే వస్తుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఏదైతే నేను చెప్తున్నానో అన్ని బ్రాండ్స్ లెనోవో కానీ, HP కానీ, హానర్ కానీ, యాసర్ కానీ, ఇవన్నీ ఏంటంటే మీరు ఓన్లీ జస్ట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్స్లోనే కాకుండా ఇప్పుడు ఎలా అయితే నేను ఇవి చెప్పాను, అలాగే బ్రాండ్స్ అన్నిటిలో కూడా వాళ్ళ సొంత వెబ్సైట్స్ ఉంటాయి కదా. సో వన్స్ వాళ్ళ సొంత వెబ్సైట్స్కి కూడా వెళ్ళి చూడండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు సపోజ్ హెచ్పిఓ, డెల్లో, లైక్ HP తీసుకున్నారనుకోండి, మీకు కొన్ని పాయింట్స్ అనేవి అయితే వస్తాయి. సో మీకు సేమ్ ప్రైస్కి కొన్ని పాయింట్స్ వస్తాయి ఆ ల్యాప్టాప్ తీసుకున్నందుకు. సో ఆ పాయింట్స్ని మీరు రెడీమ్ చేసుకొని మీరు ఇంకొన్ని ప్రోడక్ట్స్ కొనొచ్చు. అలా ఒక్కొక్క ప్లాట్ఫామ్లో ఒక్కొక్క బెనిఫిట్ అయితే ఉంటుంది. సో మీరు తీసుకుంటే వాళ్ళ ప్లాట్ఫామ్లో ఐదర్ వాళ్ళు కొన్నిసార్లు బ్యాగ్స్ ఇస్తుంటారు. దీంట్లో మీకు ఎలాగో బ్యాగ్స్ రావు. అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో పెట్టుకుంటే వాటిలో మీకు బ్యాగ్స్ వస్తుంటాయి. సో అలాంటి కొన్ని ఆఫర్స్ ఉంటాయి. అవి వన్స్ మీరు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. సో అది నా రికమెండేషన్. సో వన్స్ చూసుకోండి అది. ఎందుకంటే మీరు ఎండ్ ఆఫ్ ది డే మనీ పెట్టుకుంటున్నారు కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తే బెటర్ నా ఒపీనియన్ అంతే. సో అవి అంటే మీరు తీసుకునే ప్రోడక్ట్ వాళ్ళ సొంత వెబ్సైట్లో కూడా వెళ్ళి ఆ ప్రోడక్ట్ ఎంత ప్రైస్ ఉందో అనేది వన్స్ చెక్ చేసుకోండి. కొన్నిసార్లు స్టూడెంట్ ఆఫర్ కూడా అయితే అప్లై అవుతుంది. అప్పుడు ఏంటంటే మీకు ప్రెజెంట్ ఒరిజినల్ ఏదైతే డిస్కౌంటెడ్ ప్రైస్ అంటున్నారో, సపోజ్ ఇప్పుడు ఇది లెనోవోని తీసుకుందాం, 75,000 అన్నారు కదా. సో స్టూడెంట్ ఆఫర్ చేస్తే మీకు దీన్ని 70,000 కూడా వస్తుంది. అంటే మీకు డీల్ ప్రైస్ 75 అయితే ఇంకొక 5,000 తగ్గుతుంది. అవి మీరు అమెజాన్ అండ్ అలాగే ఫ్లిప్కార్ట్లో అయితే అలాంటి ఆఫర్స్ అయితే మీరు క్లెయిమ్ చేసుకోలేరు. సో అందుకని చెప్తున్నాను, వాళ్ళ సొంత వెబ్సైట్స్ కూడా అయితే వన్స్ వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇంకొన్ని ల్యాప్టాప్స్ని అయితే నేను మెన్షన్ చేశాను. లైక్ ఇవి లిటరల్గా అన్ని అమెజాన్లోనే దొరుకుతాయి. సో నాకు తెలిసి చాలామంది అమెజాన్లో బై చేయాలనుకుంటారు కాబట్టి, ఎందుకంటే ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ అని. సో వాళ్ళ కోసం నేను ఇంకొన్ని ల్యాప్టాప్స్ అయితే లిస్ట్ చేశాను. కాకపోతే ఇవన్నీ కొంచెం హెవీ బడ్జెట్. సో అందుకే నేను పైన వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకంటే వీటి ప్రైజెస్ MRP చూసుకోవచ్చు మీరు, అండ్ డీల్ ప్రైజెస్ చూడొచ్చు. సో అవి ఇక్కడ మెన్షన్ చేసిన నచ్చితే తీసుకోండి. అంటే ఇవి ఓవర్ ప్రైస్ కాబట్టి ఎక్కువ మంది దీనికి జోలికి వెళ్ళరని చెప్పి కింద ఒక సెక్షన్ అయితే పెట్టేశాను దీనికి. సో ఇది టోటల్గా ప్రోడక్ట్స్ అయితే మాత్రం ఇవి నేను లిస్ట్ చేసిన ప్రోడక్ట్స్. సో మీకేమన్నా బాగా బెటర్గా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మన సబ్స్క్రైబ్స్ కూడా చూస్తే వాళ్ళకి ఒక ఐడియా అయితే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నేను ఏదైతే మెన్షన్ చేసిన ల్యాప్టాప్స్ అవి మీరు ఆల్రెడీ యూస్ చేస్తుంటే మీరు రివ్యూ అనేది కింద కామెంట్ పెట్టండి. ఎందుకంటే నేను చెప్పడం కాదు, ఆల్రెడీ యూస్ చేసిన వాళ్ళు చెప్తే వాళ్ళు ఇంకా బాగుంటుందన్నమాట, తీసుకునే వాళ్ళకి మంచి ఫీలింగ్ ఉంటుంది. సో అది నా టోటల్ రికమెండేషన్ అయితే మాత్రం. అండ్ అలాగే మర్చిపోకుండా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. సో దట్ అక్కడ నేను ఏదైనా లైట్నింగ్ డీల్స్ లాంటివి ఉంటే నేను అక్కడైతే పోస్ట్ చేస్తాను. మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి అయితే ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు.
అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ఒక బెస్ట్ ల్యాప్టాప్స్ అడిగినా లేకపోతే మొబైల్ ఫోన్స్ అడిగినా మీరు జస్ట్ మన వెబ్సైట్ లింక్స్ అయితే ఇచ్చేయండి. సో ఇక్కడ నేను ఆల్రెడీ లిస్ట్ చేసి ఉంచాను కాబట్టి వాళ్ళకు క్లియర్ పిక్చర్ అయితే ఉంటుంది. సో ల్యాప్టాప్స్ అయితే ఈ లింక్ సెండ్ చేయండి, ఫోన్స్ అయితే ఈ లింక్ సెండ్ చేయండి. సో అక్కడ నేను ఆల్రెడీ లిస్ట్ చేసి ఉంచాను. సో వాళ్ళు అయితే డిసైడ్ చేసుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా వీడియో అయితే మాత్రం మీకు వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అయితే షేర్ చేయండి. దిస్ కేవీఎస్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.